క్రైస్తవుల్లో ఉండేది వీక్నెస్సే కానీ వీక్నెస్ కాదటండి. సాత్వికమే కానీ చేతగానితనము కాదటండి. ఎప్పటికీ ఆ సాత్వికం అలాగుండాలి. నువ్వు తగ్గించుకున్నావు అని అంటే నువ్వు చేతగానోడు కాదు, ఇంకా గొప్పోడివి దేవుని దృష్టిలో. ఎంతైనా నిన్ను నువ్వు తగ్గించుకోవటానికి చూడు. ఎవరి ముందైనా సరే, నా ఎదుట ఉన్న వాళ్ళు వీళ్ళు చాలా చిన్నోళ్ళు కాదా అని అనుకో. నా ఎదుట ఉన్న వాళ్ళు వీళ్ళు చాలా దరిద్రులు కదా, వీళ్ళని ఎక్కడో పెట్టాలి. వద్దు. ఎవరి ఎదుటైనా సరే మనము తగ్గించుకోవాలి. బైబిల్ ఒక్కటే చెప్తుంది, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించుకోవాలి. దావీదు బతిమాలుకున్నాడు వచ్చి, ప్రభువా, తల్లి గర్భములో ఉండగానే నేను పాపంలో పుట్టాను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భంన ధరించింది, విశ్వపుతో నన్ను కడుగు, నా పాపములు పరిహరించు అని ప్రార్థన చేశాడు. అందుకనే దావీదు గురించి దేవుడు అంటాడు, స్పష్టమైన మాట అంటాడు, అతడు నా ఇష్టానుసారుడు. ఎవరు? దావీదు. ఎందుకంటే నిజమే కదా, ఈ లోకంలో చాలా మంది ఉంటాం, దేవునికి ఇష్టంగా ఎంతమంది బతుకుతాం? ఈ లోకంలో చాలా మంది ఉంటాం, తల్లిదండ్రులకి ఇష్టంగా ఎంతమంది బ్రతుకుతాం? తల్లిదండ్రులు ప్రౌడ్గా చెప్పుకోవాలి, చాలా గర్వంగా చెప్పుకోవాలి, నాకు నా బిడ్డ ఉన్నాడు, నాకు నా బిడ్డ ఉంది. వాళ్ళు ఉండగా నాకు దిగులు లేదు, నా మాట ఎప్పుడు జవదాటరు. ఎంతమంది తల్లిదండ్రులు ఎంత ప్రౌడ్గా చెప్పుకుంటున్నారండి ప్రస్తుత లోకంలో. యేసుక్రీస్తు ప్రభువుని లోకానికి పంపించిన తర్వాత, ఆయన్ని లోకంలోకి పంపించిన తర్వాత పరలోకమందున్న తండ్రి, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు తల్లిదండ్రులు, నా బిడ్డలను బట్టి నేను ఆనందిస్తున్నాను అనేవారండి. బిడ్డలను బట్టి ఏడ్చేవారు ఉన్నారు, మనస్సు రోదనతో నలిగిపోయేవారు ఉన్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది బిడ్డల్లో తగ్గింపు ఎందుకు ఉండట్లేదు తెలుసా? నేను నా లైఫ్ను చూసుకోవాలి కానీ వాళ్ళు చెప్పింది నేను ఎందుకు వినాలి? నేను అనుకున్నట్టు వెళ్ళాలి కానీ వాళ్ళు అనుకున్నట్టు ఎందుకు వెళ్ళాలి? నేను ఇంతకుముందు రిలీజ్ చేసిన ఒక వీడియో, చాలా మంది యవనస్తుల జీవితాన్ని చూసినప్పుడట, చాలా మంది తల్లిదండ్రులకు హార్ట్ అటాక్ ఎందుకు వస్తుందంటే వారి రోగాన్ని బట్టి కాదటండి, వారి బిడ్డలను బట్టి వస్తుందట. వారి బిడ్డల ప్రవర్తన సరిలేక, లోపడక. తల్లిదండ్రులకు బిడ్డలు సంతోషాన్ని ఇస్తేనట తల్లిదండ్రుల ఆయుష్ పెరుగుతుందట. తల్లిదండ్రులకు బిడ్డలు ఏమివ్వాలి? సంతోషాన్ని ఇవ్వాలట. ఆస్తులు అవసరంలా, అంతస్తులు అవసరంలా, సంతోషాన్ని ఇచ్చినప్పుడు వారి ఆయుష్ పెరుగుతుంది. లేదు అని అంటే యథావిధిగా బిడ్డల కొరకే ఆలోచిస్తూ మరేమవుతారో అర్థం కాని పరిస్థితి కనపడుతుంది. వారు ఏమనుకుంటే నాకెందుకు, వాళ్ళు ఎలా పోతే నాకెందుకు అంటే వీళ్ళ లైఫ్ని వీళ్ళే క్రియేట్ చేసేసుకుంటారు. దేవుడు అంటాడు, వద్దు, క్షమించు అనే మనస్సు, తగ్గించుకునే మనసు నీకు ఉండాలి. ఎందుకంటే ఆయన క్షమించటానికి సిద్ధంగా